సో, ఈ ఆటోమేషన్ అంటే మన ఫ్లోస్ అనేటివి ఈ ఆటోమేషన్ యాప్ నుంచి కూడా తీసుకోవచ్చని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, ఈ స్క్రీన్ ఫ్లోస్‌లోనే సారీ ఈ ఫ్లోస్‌లోనే మనం ఇంకోటి డిస్కస్ చేయాల్సింది ఏందంటే సబ్ ఫ్లోస్. ఓకేనా. సో, సబ్ ఫ్లోస్ అనేటివి ఎందుకు వాడతామంటే మనం ఏదైనా ఒక ఫ్లో మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను ఒక ఆబ్జెక్ట్ రికార్డ్ ఓకేనా అకౌంట్ లేదా కాంటాక్ట్ ఆబ్జెక్ట్ రికార్డు మల్టిపుల్ టైమ్స్ నేను కాల్ చేయాలి. అంటే ఒక ఫ్లోలో కాకుండా మల్టిపుల్ ప్లేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, ఆన్‌లైన్ నోట్‌ప్యాడ్ తీసుకొని ఓకే. ఎగ్జాంపుల్ సినారియో చెప్తున్నా ఓకేనా. అంటే ఎగ్జాక్ట్‌గా ఇలాగే మీకు రియల్ టైమ్‌లో ఉంటదని కాదు. ఒకవేళ అంటే సబ్ ఫ్లో యొక్క పర్పస్ ఓకేనా. సబ్ ఫ్లో యొక్క పర్పస్ ఏంటంటే సబ్ ఫ్లో సబ్ ఫ్లోస్ పర్పస్ ఏందంటే సో వి విల్ క్రియేట్ వన్ ఓకేనా. ఆటో లాంచర్ ఫ్లో అనేది అంటే లైక్ దాని అర్థం ఏంటంటే సో సి ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫ్లో. ఇక్కడ మనకి ఎలాగైతే మీరు ఇక్కడ న్యూ న్యూ ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ అడుగుతుందో ఓకేనా. ఏంటి స్క్రీన్ ఫ్లో కావచ్చు ఓకేనా. సో షెడ్యూల్డ్ ఆటోమేషన్ కావచ్చు ఓకేనా. ఆటో లాంచ్ ప్రాసెస్ ఉంది కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆటో లాంచ్ ఫ్లో నో ట్రిగ్గర్ ఓకేనా. సో ఇది ఎందుకు వాడతామంటే అంటే దీన్ని ఒక వేరే ఫ్లో నుంచి కాల్ చేయొచ్చు లేదా అపెక్స్ క్లాస్ నుంచి అంటే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు అపెక్స్ కోడింగ్ నుంచి అయినా కాల్ చేయొచ్చు లేదా ఇంటిగ్రేషన్ అని ఉంటుంది అనమాట. దాని నుంచి అయినా కాల్ చేయొచ్చు. మనం ఇంకా డెవలప్మెంట్ సైడ్ వెళ్ళలేదు కాబట్టి అపెక్స్ గురించి కావచ్చు రెస్ట్ ఏపీఐ గురించి వాటి గురించి డిస్కస్ చేయము. వేరే ఫ్లో నుంచి మనము కాల్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఆటో లాంచ్ ఫ్లో లేదా ఎక్కువ మనము సబ్ ఫ్లోస్ పర్పస్ కోసం ఆటో లాంచ్ ఫ్లో వాడుతుంటాము. బట్ సబ్ ఫ్లోస్ ఎలా వాడతామనేది చూస్తాము. సబ్ ఫ్లోస్‌కి మాత్రమే ఆటో లాంచ్ ఫ్లో వాడతామా అంటే కాదు. మనం అపెక్స్ నుంచి ఏదైనా ఫ్లో కాల్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఇంటిగ్రేషన్ నుంచి ఏదైనా కాల్ చేయాలనుకున్నప్పుడు, వేరే ఫ్లో ద్వారా ఇంకో ఫ్లో కాల్ చేయాలనుకున్నప్పుడు, బేసిక్‌గా మనము ఆటో లాంచ్ ఫ్లో అనేది ఎక్కువ దాని పర్పస్ వచ్చేసి అది. ఓకేనా. సో, అంటే యూజ్ కేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ క్రియేట్ అయినప్పుడు అకౌంట్ యొక్క నేమ్ ఉంటది కదా. అకౌంట్ నేమ్ ఓకేనా. అకౌంట్ నేమ్‌తో అకౌంట్ నేమ్‌ని సేమ్ యాస్ కాంటాక్ట్ నేమ్‌గా ఇచ్చి ఓకేనా. ఒక కాంటాక్ట్ క్రియేట్ చేయాలి. ఒక కాంటాక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి. ఓకేనా. సో, ఇదే సినారియో ఓకేనా. సో, సి ఇదే సినారియోని ఈ ఒక అకౌంట్ అప్డేట్ అయినప్పుడు కాంటాక్ట్ అప్డేట్ అవ్వాలి. లేకపోతే అకౌంట్ అప్డేట్ అయినప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి అనే సినారియో అంటే వేరే చోట కూడా మనము వేరే ఆబ్జెక్ట్ ఉంది. ఫర్ అకౌంట్ కాదు. వేరే వేరే ఏదైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది ఏదైనా ఆహ్, సంథింగ్ ఏదైనా ఏబీసీడీ అని ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. అది క్రియేట్ అయినప్పుడు లేదా అప్డేట్ అయినప్పుడు కూడా కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా. సో, నేను కాంటాక్ట్ క్రియేషన్ అనేది ఈ 2 ఇప్పుడు దీనికొక ఫ్లో క్రియేట్ చేసి దాంట్లో కాంటాక్ట్ క్రియేట్ చేయడము. సో, దీంట్లో అకౌ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు అని చెప్పాను కదా. అకౌంట్ క్రియేట్ అయినప్పుడు రికార్డ్ ఫ్లో అని అకౌంట్ మీద రాసి దాంట్లో కాంటాక్ట్ క్రియేట్ చేయడము. మళ్ళీ ఏబీసీడీని ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు లేదా క్రియేట్ అయినప్పుడు మళ్ళీ దీంట్లో రికార్డ్ ఫ్లో అన్న ఏబీసీడీ రాసి దాంట్లో మళ్ళీ కాంటాక్ట్ క్రియేట్ చేయడము. ఓకేనా. దిస్ ఇస్ ద టిపికల్ వే అంటే నార్మల్ వే. అలా కాకుండా ఈ కాంటాక్ట్ క్రియేషన్‌కే నేను ఒక సబ్ ఫ్లో క్రియేట్ చేశాను. కాంటాక్ట్ క్రియేషన్‌కి ఒక ఫ్లో క్రియేట్ చేస్తాను. ఒక ఫ్లో క్రియేట్ చేస్తాను. ఓకేనా. సో, ఆ ఫ్లోని అకౌంట్ క్రియేట్ అయినప్పుడు ఓకేనా. అంటే అకౌంట్‌లో మన క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు ఈ ఫ్లో కాల్ చేస్తాను. అలాగే ఇంకొక సపోజ్ వేరే ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు లేదా క్రియేట్ అయినప్పుడు కూడా ఈ ఫ్లోని కాల్ చేస్తాను. సో, బేసిక్‌గా ఈ సబ్ ఫ్లో యొక్క పర్పస్ ఏందంటే ఇఫ్ యూ హావ్ ఎ కామన్ లాజిక్ మనం ఒక కామన్ లాజిక్ ఉంది. ఆ కామన్ లాజిక్‌ని మనం మల్టిపుల్ ప్లేసెస్‌లో వాడుతున్నామంటే ప్రతి ఒక్క ఫ్లోలో మనము కాంటాక్ట్ క్రియేషన్‌ని ప్రతిసారి ఫస్ట్ నేమ్ అసైన్ చేయడము, లాస్ట్ నేమ్ అసైన్ చేయడము, అకౌంట్ ఐడీ అసైన్ చేసి ఇన్సర్ట్ చేయడం కంటే ఒక సబ్ ఫ్లో క్రియేట్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. దాన్ని మల్టిపుల్ ప్లేసెస్‌లో కాల్ చేసుకుంటాం అంతే. దీనికి డిఫరెన్స్ ఏందంటే రీయూజబిలిటీ పర్పస్. రీయూజబిలిటీ పర్పస్ కోసము మనం సబ్ ఫ్లోస్ అనేటివి వాడతాం బేసిక్‌గా. ఓకేనా. సబ్ ఫ్లోస్ పర్పస్ ఏంటి? రీయూజబుల్ పర్పస్ అంటే దీంట్లో ఒక సబ్ ఫ్లోలో ఉన్న కోడ్ మనము మల్టిపుల్ అదర్ ఫ్లోస్‌లో నుంచి మనము ఒకటే సబ్ ఫ్లోని మల్టిపుల్ ఫ్లోస్ నుంచి కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆర్ యూ క్లియర్? అంటే ఎలా వాడతాము అనేది తర్వాత చెప్తాను. ఆర్ యూ క్లియర్ విత్ వాట్ ఈస్ సబ్ ఫ్లో? సబ్ ఫ్లో అనేది ఒక ఫ్లోలో ఇంకొక ఫ్లోని కాల్ చేస్తే మనము ఆహ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా ఫ్లో ఉంది. ఓకేనా.
సపోజ్ ఇక్కడ లాంచ్ చేశాను అనుకో. ఓకే, సో దీంట్లో నేను వేరే ఫ్లోని కాల్ చేయొచ్చు. దట్ విల్ బికమ్ ద సబ్ ఫ్లో. ఈ సబ్ ఫ్లో పర్పస్ ఏంటంటే ఈ యొక్క ఫ్లోలోనే కాకుండా మల్టిపుల్ ఫ్లోస్ నుంచి నేను ఈ ఒకటే ఫ్లోని కాల్ చేయొచ్చు, సబ్ ఫ్లోస్ని. ఓకేనా, సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాము. సో ఆర్ యూ క్లియర్ వాట్ ఈస్ సబ్ ఫ్లో? ఓకేనా, సబ్ ఫ్లో అంటే పర్పస్ ఏంటి అర్థమైందా? ఎస్ సార్. సబ్ ఫ్లో పర్పస్ అర్థమైందా? సపోజ్ ఇక్కడ 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 చూడండి, ద పర్పస్ ఇది ఇక్కడ సబ్ ఫ్లో. ఓకేనా, ఇది కదా. సో దీంట్లో ఏంటంటే వేరే ఫ్లోస్ని మనం కాల్ చేయొచ్చు. ఓకేనా, వేరే ఫ్లోస్ని మనం కాల్ చేయొచ్చు. ఓకేనా, సో దీన్ని ఎలా వాడతాం ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా, సో నా మీకు ఇందాక చెప్పిన అర్థం కావాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ తీసుకుందాం. ఓకేనా, ఓకే, సో రిక్వైర్మెంట్ ఏంటంటే అకౌంట్ క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అయినప్పుడు ఓకేనా, నాకు అదే అకౌంట్కి ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా, ఇది నా రిక్వైర్మెంట్. సో దీన్ని ట్రెడిషనల్ వేలో సబ్ఫ్లో వాడకుండా చేస్తే ఎలా చేయొచ్చు, సబ్ఫ్లో వాడితే ఎలా చేయొచ్చు అనేది రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మళ్ళీ అగైన్ ఇప్పుడు ఈసారి రిక్వైర్మెంట్ వచ్చేసి అకౌంట్ రేటింగ్ అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 5 lakhs అప్డేట్ అయితే, ఓకే, లేకపోతే 5 lakhs అప్డేట్ అయితే నాకు ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్, క్రియేట్ అవ్వాలి. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. ఓకే, సో వితౌట్ సబ్ఫ్లో దీన్ని ఎలా చేయొచ్చు, సబ్ఫ్లో చేస్తే దీన్ని ఎలా అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ సబ్ఫ్లో టు క్రియేట్ ఎ కాంటాక్ట్, ఓకే, వాట్ ఈస్ ద రెగ్యులర్ వే టు క్రియేట్ ఎ కాంటాక్ట్ వితౌట్ యూజింగ్ సబ్ఫ్లో అనేది మనం చూస్తాం. నౌ వాట్ ఐ విల్ డు, క్రియేట్ ఎ న్యూ ఫ్లో. సో ఇది అకౌంట్ క్రియేట్ చేస్తే అకౌంట్ అప్డేట్ అయితే కాంటాక్ట్ క్రియేట్ చేయడం మనం మల్టిపుల్ టైమ్స్ చూసాము. ఓకేనా, నౌ లెట్ మీ డూ ఇట్ వన్స్ అగైన్. అంటే అప్డేట్ అయితే ఆల్రెడీ 5 lakhs లేకుండా అప్డేట్ అయితే ఏంటి మన క్రైటీరియా, యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 5 lakhs అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 lakhs. 5 lakhs ఇచ్చిన కూడా తీసుకోవాలి. 1 2 3 4 5 lakhs అయితే. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకేనా, సో అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను, క్రియేట్ రికార్డ్స్లో మనం ఏం చేస్తాము, ఏ ఆబ్జెక్ట్ డేటా క్రియేట్ చేయాలో ఇక్కడ మాన్యువల్ సెలెక్ట్ చేసుకుని ఏ ఆబ్జెక్ట్ డేటా కావాలో ఏ ఆబ్జెక్ట్ డేటా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ఈ ఆబ్జెక్ట్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మ్యాండేటరీ ఫీల్డ్కి మనం వాల్యూ అసైన్ చేయాలి. ఇన్ కేస్ వ్యాలిడేషన్ రూల్స్ ఏమైనా ఉంటే వ్యాలిడేషన్ రూల్స్ సాటిస్ఫై అయ్యేటట్టు మనం డేటా ఇవ్వాలి. ఓకేనా, సో ఆ అకౌంట్ లాస్ట్ నేమ్ వచ్చేసి నేను ట్రిగరింగ్ అకౌంట్ యొక్క నేమ్ ఇస్తాను. ఓకేనా, అకౌంట్ యొక్క నేమ్ ఏ రికార్డ్ అయితే నేను అప్డేట్ చేస్తానో ఆ రికార్డ్ యొక్క నేమ్ ఇస్తాను. ఓకేనా, అలాగే దీని యొక్క అకౌంట్ ఐడి వచ్చేసి ఒకవేళ నేను అకౌంట్ ఐడి మ్యాప్ చేయకపోతే క్రియేట్ అవుతుంది కానీ బట్ ఈ అకౌంట్కి లింక్ అవ్వదు. ఓకేనా, ఐ హోప్ యూఆర్ క్లియర్. ఓకేనా, సో ఇలా మనం చేస్తాం. దిస్ ఈజ్ వన్ వే. ఓకేనా, దిస్ ఈజ్ వన్ వే. ఓకే, ఐడి అని చెప్పి టైప్ చేస్తే ఐడీస్ మాత్రమే వస్తాయి మనకి ఇక్కడ, అకౌంట్ ఐడి. సో ఇది ఒక వే, ఈ వే మనకు తెలుసు కదా, సింపుల్ వే. ఓకేనా, సో అకౌంట్ అప్డేట్ అయితే అకౌంట్కి మనము ఒక కాంటాక్ట్ క్రియేట్ చేస్తాము. ఆ కాంటాక్ట్ యొక్క లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అని నాకు తెలుసు కాబట్టి లాస్ట్ నేమ్ మ్యాప్ చేస్తున్నాను. దాని యొక్క లాస్ట్ నేమ్ వచ్చేసి ఏ అకౌంట్ అయితే మనం అప్డేట్ చేస్తామో యాన్యువల్ రెవెన్యూ మోర్ దెన్ 5 lakhs మోర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 lakhs దాని యొక్క నేమే కొత్తగా క్రియేట్ చేస్తున్న అకౌంట్ యొక్క కాంటాక్ట్ యొక్క లాస్ట్ నేమ్కి మ్యాప్ చేస్తాము. సో ఒకవేళ ఈ ఫీల్డ్ నేను మ్యాప్ చేయకపోతే కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది బట్ ఇట్ వోంట్ గెట్ లింక్ టు ద అప్డేటెడ్ అకౌంట్. ఓకేనా, సో అప్డేటెడ్ చేసిన అకౌంట్కి కొత్తగా క్రియేట్ అయిన కాంటాక్ట్ లింక్ అవ్వాలంటే అకౌంట్ ఐడి కోసం ట్రిగరింగ్ అకౌంట్ ఐడి తీసుకోవాలి. క్లియర్ సో ఫార్? దిస్ ఇస్ ద రెగ్యులర్ వే. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? హలో లేదన్న. హలో, దీంట్లో ఏం డౌట్ లేదు. ఇది మనం చాలా సార్లు చూసింది. ఇప్పుడు ఇలా కాకుండా నేను ఒక సబ్ ఫ్లో క్రియేట్ అంటే ఒక ఫ్లో క్రియేట్ చేసుకుంటున్నావు. వాట్ ఐ విల్ డూ, ఎందుకు సబ్ ఫ్లో పర్పస్ ఏంటంటే రీయూజబిలిటీ పర్పస్. ఒక ఈ కాంటాక్ట్ క్రియేషన్ నేను వేరే ఫ్లోలో కూడా మల్టిపుల్ ప్లేస్లో నేను కాంటాక్ట్ క్రియేషన్ చేయాలి. సో ప్రతిసారి నేను ఇలా మ్యాపింగ్ చేసుకోకుండా ఒక సబ్ ఫ్లో క్రియేట్ చేసుకుని ఆటో లాంచర్ ఫ్లో. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి కొన్ని పారామీటర్స్ పంపిస్తా. ఓకే, పారామీటర్స్ పంపించి అంటే పారామీటర్స్ ఏంటి, ఆ కాంటాక్ట్ క్రియేట్ అవ్వడానికి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ పారామీటర్స్ దీనికి పంపిస్తాం. ఓకే, సో ఆ పారామీటర్స్ దేని నుంచి, సో ఏ ఫ్లో నుంచి అయితే దీన్ని కాల్ చేస్తాను. దిస్ ఇస్ సబ్ ఫ్లో ఆటో లాంచ్ ఫ్లో. దిస్ చూడండి, ఇది రికార్డ్ ఫ్లో, దిస్ ఇస్ ఆటో లాంచ్ ఫ్లో. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ డూ క్రియేట్ రికార్డ్స్. ఓకేనా,
క్రియేట్ రికార్డ్స్ దేన్ని క్రియేట్ చేస్తాను? క్రియేట్ క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాను? దేన్ని క్రియేట్ చేయాలి? సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ద కాంటాక్ట్ రికార్డ్. నేను ఇక్కడున్న లాజిక్ ని ఇక్కడ డిలీట్ చేసేసి, ఓకేనా, డిలీట్ చేసేసి దీనికి మూవ్ చేస్తాను అనమాట. దీనికి మూవ్ చేస్తాను. సో కాంటాక్ట్ అని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా లాస్ట్ నేమ్ తీసుకుంది. ఎందుకంటే దట్ ఈస్ ద మ్యాండేటరీ అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్ టు క్రియేట్ ఎనీ కాంటాక్ట్. ఓకేనా. సో దీనికి వాల్యూ ఎలా పాస్ చేయాలి? ఓకేనా. సో ఇప్పుడు దీనికి లాస్ట్ నేమ్ కి నేను ఏమంటున్నాను? కాంటాక్ట్ క్రియేట్ అవ్వడానికి లాస్ట్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. దీనికి వాల్యూ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఏం ట్రిగ్గరింగ్ ఇక్కడైతే నాకు ట్రిగ్గర్ ఇది ఉంటుంది. ఏదంటావు? ఓకేనా. క్రియేట్ రికార్డ్ తీసుకుంటే మీరు, ఓకేనా, కాంటాక్ట్ రికార్డ్ తీసుకుంటే, ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ట్రిగరింగ్ అకౌంట్ అని ఉంటుంది. బట్ ఇక్కడ ఆటో లాంచ్ ఫ్లోకి దీనికి సంబంధం లేదు ప్రజెంట్ అయితే. మన రికార్డ్ ఫ్లోకి ఈ ఆటో లాంచ్కి సంబంధం లేదు. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ కంప్లీట్ ఆటో లాంచ్ ఫ్లో. కాబట్టి ఇక్కడ మనకి ట్రిగరింగ్ అకౌంట్ అనేది ఉండదు. ఒక ఇక్కడ రికార్డ్ ఫ్లోలో అయితే ఈ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు లేకపోతే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అని చెప్పేసి ఎంటర్ క్రియేటర్ ఇస్తాం. కాబట్టి ఈ ట్రిగరింగ్ అకౌంట్ లో ఆబ్జెక్ట్ మనం ఏ రికార్డ్ అయితే అప్డేట్ చేస్తాం దాని యొక్క డేటా ఉంటుంది. బట్ ఈ ఆటో లాంచ్ ఫ్లోలో మనం ఇప్పుడు లాస్ట్ టైం మ్యాప్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. సో అప్పుడేం చేస్తానంటే ఈ ఫ్లోకి ఒక వాల్యూ పంపించాలి. ఏం పంపించాలి? అకౌంట్ యొక్క నేమ్. దాన్ని ఎక్కడి నుంచి పంపించాలి? దీని నుంచి పంపించాలి. ఈ ఫ్లో నుంచి ఈ ఫ్లోకి పంపించాలి. సో ఫస్ట్ ఈ ఫ్లో నుంచి రికార్డ్ ఫ్లో నుంచి దీన్ని కాల్ చేయాలి కాబట్టి దీన్ని కాల్ చేయాలి కాబట్టి, ఓకేనా. ఫస్ట్ దీన్ని కాల్ చేయాలంటే అంటే దీన్ని కాల్ చేయాలంటే ఫస్ట్ దీనికి లాస్ట్ నేమ్ మ్యాప్ చేయాలి కదా. లాస్ట్ నేమ్ మ్యాప్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఏమనుకున్నాము? అకౌంట్ యొక్క నేమ్ లాస్ట్ నేమ్ మ్యాప్ చేయాలనుకున్నాము. అది ఎక్కడి నుంచి వస్తుంది? దీని నుంచి వస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ ఇక్కడ ఫస్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను సింపుల్ గా దీన్ని డిలీట్ చేసి, ఓకేనా. సో దీన్ని జస్ట్ సింపుల్ గా దీన్ని సేవ్ చేసుకుంటాను అనమాట. లైక్ లెట్స్ క్రియేట్ ఇక్కడ దీంట్లో మనం ఏం చేయలేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా అంతే ఉందన్నమాట. మనం ఏం మాడిఫై చేయలేదు. ఓకేనా. జస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ సేవ్ చేస్తున్నాను. క్రియేట్ కాంటాక్ట్ సబ్ ఫ్లో అని ఇస్తున్నాను. సేవ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ద ఫ్లో కాంట్ రన్ బికాస్ నథింగ్ టు కనెక్టెడ్ ద స్టార్ట్ ఎలిమెంట్. ఓకేనా. సో దాన్ని మనము స్టార్ట్ చేయలేము. ఓకేనా. సో ఈ స్టార్ట్ ఎలిమెంట్కి ఏం లేదు అంటుండే. ఓకేనా. సో నేనేం చేస్తానంటే, సో ఈ ఫ్లో నుంచి ఈ ఫ్లోకి మనము వాల్యూ పంపించాలి కాబట్టి, సో ఏ వాల్యూస్ అయితే పంపించాలో ఆ వాల్యూస్ నేను ఒక వేరియబుల్ లెక్క అసైన్ చేసుకొని దానికి అసైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో దీనికి ఏం పంపించాలి? కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలంటే కాంటాక్ట్ లాస్ట్ నేమ్కి అకౌంట్ నేమ్ పంపించాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఓకే. ఏంటి వేరియబుల్? న్యూ రిసోర్స్ వేరియబుల్ ఆఫ్ టైప్ టెక్స్ట్ అకౌంట్ నేమ్ వేర్ అని ఒక వేరియబుల్ అంతే. ఓకేనా. సో ఇది ఓకేనా. అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే మనము దీనికి వాల్యూ అసైన్ చేయగలము అని. ఓకేనా. అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే, ఓకే. సో అవైలబుల్ ఫర్ అవుట్పుట్ అంటే, సో ఇక్కడ చూడండి అవైలబిలిటీ అవుట్ సైడ్ ద ఫ్రంట్. ఈ ఫ్లో కాకుండా బయట వేరే సబ్ ఫ్లోలో దీనికి వాల్యూ మనం అసైన్ చేయగలము అని అర్థం. ఓకేనా. సో అవైలబుల్ ఫర్ అవుట్పుట్ అంటే ఈ ఫ్లోలో కాకుండా, అంటే మనం ఎక్కడైతే ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో ఆ ఫ్లోలో కాకుండా మనము ఇదే వేరియబుల్ వేరే వేరే ఫ్లోకి పాస్ చేస్తున్నా కూడా ఆ ఫ్లోలో మనము దీనికి వాల్యూస్ ని మనము వాడుకోవచ్చు. అంటే మనం దీనికి వాల్యూ అసైన్ చేయొచ్చు. దీంట్లో ఉన్న వాల్యూని వేరే దానికి మనం వాడుకోవచ్చు అని. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఓకే. సో నౌ లెట్ మీ డిలీట్ ఇట్. సో నౌ వాట్ ఐ విల్ ట్రై టు కాల్ ద సబ్ ఫ్లో. ఇది యాక్టివేట్ చేయలేదు కాబట్టి మనకి అది రాదనమాట. లైక్ ఇట్ షుడ్ నాట్ కమ్. ఓకే. ఇక్కడ చూడండి. సో మనకి యాక్చువల్గా ఈ సబ్ ఫ్లో చేసాం కదా. సో ఈ సబ్ ఫ్లో క్రియేట్ కాంటాక్ట్ సబ్ ఫ్లో అనేది మనం ఇక్కడ రాదు. క్రియేట్ కాంటాక్ట్ సబ్ ఫ్లో. ఓకేనా. క్రియేట్ లేదు. సో బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రస్తుతానికి, అంటే ఇది సేవ్ అంటే స్టార్ట్ ఎలిమెంట్కి ఏం లేదంటున్నాడు కాబట్టి నేను క్రియేట్ రికార్డ్స్ అని చెప్పేసి ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను? అకౌంట్ రికార్డు. సో లెట్ మీ గివ్ ఇట్. సో ఇక్కడ క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్. సో ఇక్కడ లాస్ట్ నేమ్ జస్ట్ ప్రస్తుతానికి డమ్మీ లాస్ట్ నేమ్ అని ఇస్తాను అనుకో. ఎందుకంటే జస్ట్ సేవ్ చేయడానికి. ఓకేనా. డమ్మీ లాస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే. సో నౌ లెట్స్ ట్రై టు సేవ్ ఇట్. ఇప్పుడు ఎర్రర్ రాలేదు చూడండి. యాక్టివేట్ చేస్తాను. సో యాక్టివేట్ చేశాను. అంటే ఇక్కడ దీన్ని డైనమిక్గా పాస్ చేయాలి. ఓకేనా. దీనికి వాల్యూ. ఓకేనా. సో అది ఎలాగనే చూద్దాం. బట్ ఇక్కడ ప్రస్తుతానికి మనకి అక్కడ ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను? దీన్ని కూడా సేవ్ చేస్తాను రికార్డ్ ఫ్లో. ఓకేనా. అకౌంట్ డెమో ఫర్ సబ్ ఫ్లో. ఓకే. సేవ్ చేశానా? ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి నౌ లెట్ మీ ఒక్కోసారి కావాల్సి ఉంటే జస్ట్ రిఫ్రెష్ ఇట్. యాక్టివేట్ చేయట్లేదు కదా. ఓకే. జస్ట్ రిఫ్రెష్ ఇట్ వన్స్.
ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సబ్ఫ్లో మళ్ళీ లెట్ మీ టేక్ ద సబ్ఫ్లో అగైన్ కాదు. ఓకే, ఇక్కడ క్రియేట్ కాంటాక్ట్ సబ్ఫ్లో ఉంది కదా, ఆల్రెడీ క్రియేట్ కాంటాక్ట్ సబ్ఫ్లో ఇంతకు ముందు కనపడలేదు చూడండి. ఓకేనా, సో దీనికి మనము కాల్ చేస్తున్నాం అని అర్థమవుతుందా? ఆర్ గెటింగ్? సో ఇక్కడ క్రియేట్ కాంటాక్ట్ సబ్ఫ్లో ఉందా, దాన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఓకేనా, ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి సబ్ఫ్లో అని చెప్పేసి మీరు జస్ట్ సబ్ఫ్లో అని టైప్ చేయండి. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకేనా, సో దీన్ని వాడుకున్నా కూడా అట్లే వస్తుంది, లేదా దీన్ని డిలీట్ చేసేసి ఓకేనా క్రియేట్ సబ్ఫ్లో సబ్ఫ్లో అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా, సబ్ఫ్లో ఎస్యూబి సబ్ఫ్లో అని చెప్పేసి దే సబ్ఫ్లోని కాల్ చేయాలి, క్రియేట్ కాంటాక్ట్. ఓకేనా, వచ్చిందా? సో నౌ క్రియేట్ కాంటాక్ట్ యూజింగ్ సబ్ఫ్లో. ఓకేనా, సబ్ఫ్లో అని చెప్పేసి దీన్ని లేబుల్ ఇస్తున్నాము. ఎనీ మీనింగ్ఫుల్ ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక వాల్యూ పాస్ చేయాలి, దీనికి వాల్యూ పాస్ చేయాలి కదా. సో దానికి వాల్యూ పాస్ చేయాలంటే నౌ ఇక్కడ ఒక వేరియబుల్ ఉండాలి, దీని లోపల ఒక వేరియబుల్ ఉండాలి. సో దానికి ఏంటంటే ఆ వేరియబుల్కి మనం ఇక్కడ నుంచి పాస్ చేసిన ఇది ఉంది కదా, ఇక్కడ ఒకటి వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాక దానికి వాల్యూ పాస్ చేయాలి. నౌ లెట్ మీ షో ఇట్. ఓకే, సో ఇక్కడ దీన్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే మనం అక్కడ నుంచి వస్తున్న వాల్యూ స్టోర్ చేసుకోవడానికి దీనికి ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో సబ్ఫ్లోలో క్రియేట్ న్యూ రికార్డ్ వేరియబుల్. ఓకేనా, ఇక్కడ టేక్ వాల్యూ ఫ్రమ్ పేరెంట్ ఫ్లో. ఓకేనా, పేరెంట్ ఫ్లో అని చెప్పి ఫ్లో వేర్. ఓకేనా, దీని టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటాను. ఓకే, సో అవైలబుల్ ఫర్ ఇన్పుట్. అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అంటే ఇక దీని మీనింగ్ ఏంటంటే వేరే ఫ్లో నుంచి దీనికి వాల్యూ నేను అసైన్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా వర్కౌట్ అవుతుంది అది కూడా చెప్తే న్యూ వర్షన్ క్లిక్ ఇచ్చి ఓకేనా యాక్టివేట్ చేస్తున్నాను. ఓకేనా, సో నౌ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఫ్లో క్రియేట్, ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను డిలీట్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ చేస్తాను. దానికి డిఫరెన్స్ ఏందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, లెట్ మీ డిలీట్ ఇట్ అగైన్ యాడ్ ద క్రియేట్ సబ్ఫ్లో. సరే, సబ్ఫ్లో అని చెప్పి టైప్ చేయండి. సబ్ఫ్లో క్రియేట్ కాంటాక్ట్ సబ్ఫ్లో. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చిందా టేక్ వాల్యూ ఫ్రమ్ ద పేరెంట్ ఫ్లో వేర్ అని ఎట్లా వచ్చింది? సో అంటే నేను ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా, ఏంటి టేక్ వాల్యూ ఫ్రమ్ ద పేరెంట్ ఫ్లో వేర్ అని చెప్పేసి. ఓకే, సో దానికి నేనేం చేశాను అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని పెట్టాను. ఒకవేళ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని పెట్టకపోతే ఏమవుతుంది? సో అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని పెడితే సో అంటే ఈ ఫ్లో నుంచి, అంటే ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో నుంచి ఈ సబ్ ఫ్లోని కాల్ చేస్తున్నాను. ఆ సబ్ ఫ్లో వేరియబుల్ ఉంది ఫర్ టైప్ వచ్చేసి అవైలబుల్ ఫర్ ఇన్పుట్ ఉండడం వల్ల ఐ కెన్ యాక్చువల్లీ పాస్ ద వాల్యూ ఫ్రమ్ మై పేరెంట్, అంటే పేరెంట్ ఫ్లో నుంచి, అంటే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో నుంచి దేనైతే కాల్ చేస్తున్నామో ఇది పేరెంట్ ఫ్లో అవుతుంది, సబ్ ఫ్లో అవుతుంది. అవునా కదా? సో దీంట్లో వాల్యూ పాస్ చేయొచ్చు. ఈ వాల్యూకి నేను హలో, సో ఇప్పుడు నేను ఇక్కడ డమ్మీ ఎల్ఎన్ అనే అసైన్ చేయకుండా ఇక్కడ దీన్నే నేను అసైన్ చేస్తాను అనమాట. అక్కడ క్లియర్? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? యాక్చువల్గా ఒక నిమిషం, దీంతో యాక్చువల్గా ఇది మనకి ఇది అవసరం. ఇందాక ఒకటి క్రియేట్ చేశాను కదా ఏసీసీ నేమ్ వేర్ అని చెప్పేసి, అంటే దీన్ని ఈ అకౌంట్ నేమ్ ని దీంట్లోకి అసైన్ చేసుకుని దాన్ని పాస్ చేద్దాం అనుకున్నాను. బట్ డైరెక్ట్ గా ట్రిగరింగ్ అకౌంట్ డాట్ నేమ్ ని మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? అంటే వై ఐ హావ్ క్రియేటెడ్ వన్ సబ్ ఫ్లో, దాంట్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను ఏంటి? ఓకేనా, సో టేక్ వాల్యూ ఫ్రమ్ పేరెంట్ ఫ్లో వేర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను విచ్ ఈస్ హ్యావింగ్ ద అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఒకవేళ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ లేకపోతే ఏమవుతుంది? ఆ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. నౌ ఐ విల్ ట్రై టు సేవ్ ఇట్ యాజ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అవైలబుల్ ఫర్ ఇన్పుట్ లేకపోతే ఏమవుతుంది? నౌ వాట్ ఐ విల్ డూ, సో ఇది సేవ్ చేశాను సబ్ ఫ్లోలో. ఏంటి డిఫరెన్స్? అవైలబుల్ ఫర్ ఇన్పుట్ లేకపోతే ఒక వేరియబుల్ కి ఇక్కడ పేరెంట్ ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? నౌ వాట్ ఐ విల్ డూ, లెట్ మీ డిలీట్ ఇట్. ఓకేనా, సో సేవ్ ఇట్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఓకే, సో అవైలబుల్ ఫర్ ఇన్పుట్ లేకపోతే ఏమవుతుంది? నౌ లెట్స్ సీ ఇట్. ఓకే, ఇక్కడ ఇష్యూ ఉంది, ఇష్యూ. ఓకే, కనెక్టెడ్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు సబ్ ఫ్లో కాల్ చేస్తున్నాను. ఓకే, సబ్ ఫ్లో ఇక్కడ అవైలబుల్ ఫర్ వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను, అవైలబుల్ ఫర్ ఇన్పుట్ లేకపోవడం వల్ల ఆ వాల్యూకి ఈ వేరియబుల్ కి నేను వాల్యూ పాస్ చేయలేను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు
అవైలబుల్ ఫర్ ఇన్పుట్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ వాల్యూ కనిపించింది. ఎప్పుడైతే నేను అవైలబుల్ ఫర్ ఇన్పుట్ తీసేసానో అక్కడ వాల్యూ నేను అసైన్ చేయలేను. ఆర్ యు క్లియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్? yes sir. సో అంటే మనం అవైలబుల్ ఫర్ ఇన్పుట్ పెట్టుకున్నప్పుడు మనము ఆ ఫ్లోలో ఆ వేరియబుల్ కి అంటే సపోజ్ ఏ ఫ్లోలో అయితే నేను వేరియబుల్ క్రియేట్ చేసి అవైలబుల్ ఫర్ ఇన్పుట్ చెక్ బాక్స్ ఇస్తానో ఆ ఫ్లోని నేను వేరే చోటు నుంచి కాల్ చేసినప్పుడు ఐ కెన్ పాస్ వాల్యూ టు ఇట్. నౌ ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. అవైలబుల్ ఫర్ ఇన్పుట్ పెట్టి డన్ కొట్టి మళ్ళీ సేవ్ చేసి సేవ్ యాజ్ న్యూ వర్షన్ క్లిక్ ఇచ్చి ఓకే సేవ్ యాజ్ న్యూ వర్షన్ క్లిక్ ఇచ్చి మళ్ళీ సేవ్ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఆ వాల్యూ నాకు కనపడలేదు. అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అని చెప్పి సేవ్ చేసి యాక్టివేట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకేనా? సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఓకే ఇప్పుడు కనిపిస్తుందా? That means whenever a flow variable is marked as available for input, that means it is actually we are telling to the system that it can take the input values from other flows also. Okay, అదర్ ఫ్లోస్ అంటే ఏ ఫ్లోస్? ఏ ఫ్లో నుంచి అయితే మనం ఈ ఫ్లో కాల్ చేస్తున్నామో ఆ ఫ్లో నుంచి అంటే బేసిక్గా వీ కెన్ అసైన్ ద వాల్యూస్ టు దిస్ వేరియబుల్. ఓకేనా? ఓకేనా, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ చెక్ బాక్స్. ఓకే, so I hope you are clear with the meaning of available for input. If you are not clear, please let me know. I will repeat it once again or I will repeat it twice or thrice until you understand. Okay, అర్థమైందా ప్రవీణ్? yes sir. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ వాల్యూకి నేను వాల్యూ ఏం పాస్ చేస్తాను ఈ వేరియబుల్ కి. దిస్ వేరియబుల్ ఇస్ యాక్చువల్లీ అవైలబుల్ ఆన్ ద సబ్ ఫ్లో. ఈ వేరియబుల్ ఉంది ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క అకౌంట్ యొక్క ట్రిగ్గరింగ్ రికార్డ్ నేమ్ పాస్ చేస్తున్నాను, డైనమిక్ గా పాస్ చేస్తున్నాను. ఓకే, నౌ వాట్ ఐ విల్ గివ్, సో కాల్ ద సబ్ ఫ్లో కాంటాక్ట్ సబ్ ఫ్లో, ఎనీ మీనింగ్ఫుల్ నేమ్, మీరు ఎగ్జాక్ట్ గా ఇలా అవ్వాలని ఏం లేదు. ఓకేనా, నౌ వాట్ ఐ విల్ డూ, సేవ్ ఇట్. ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు అకౌంట్ కి అయితే పంపిస్తున్నాము, బట్ ఇదే అకౌంట్ మనం అకౌంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకేనా, క్రియేట్ అవుతుంది. ఓకే, బట్ క్రియేట్ అయిన అకౌంట్ కి ఈ అకౌంట్ ఐడికి లింక్ అవ్వాలని మనం ఎలా చేయాలి? మళ్ళీ అగైన్ నేను ఇక్కడ అకౌంట్ ఐడి మ్యాప్ చేయాలి. అవునా కదా, అకౌంట్ ఐడి మ్యాప్ చేయాలి. సో అకౌంట్ ఐడి మ్యాప్ చేయాలంటే మళ్ళీ ఈ అకౌంట్ ఐడిని మళ్ళీ దీనికి పాస్ చేయాలి, దేనికి? ఈ సబ్ ఫ్లోకి పాస్ చేయాలి. సో అకౌంట్ ఐడిని తెచ్చుకోవడానికి మళ్ళీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి నేను. ఓకేనా, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఓకేనా, నౌ వాట్ ఐ విల్ డూ, క్రియేట్ వన్ వేరియబుల్ ఆఫ్ టైప్ అకౌంట్ ఐడి వేర్ which is after again account id అనగా దాని టెక్స్ట్ లో తీసుకోవచ్చు. అవైలబుల్ ఫర్ ఇన్పుట్. నౌ సేవ్ ఇట్. ఓకే, నౌ అగైన్ సేవ్ దిస్. ఇక్కడ దీన్ని నేను అకౌంట్ ఐడి వాల్యూ దీనికి అసైన్ చేస్తాను. ఓకే, దీంట్లో ప్రస్తుతానికి అయితే వాల్యూస్ ఉండవు అన్లెస్ నేను ఇక్కడ పంపిస్తే తప్ప, ఇక్కడ నుంచి పంపిస్తే తప్ప. సో నౌ వాట్ ఐ విల్ డూ, సేవ్ యాజ్ న్యూ వర్షన్. ఓకే, సేవ్ యాజ్ న్యూ వర్షన్. సో యాక్టివేట్ ఇట్ అగైన్. ఓకే, యాక్టివేట్ ఇట్ అగైన్. నౌ అగైన్ కమ్ హియర్ అండ్ రిఫ్రెష్. సో రిఫ్రెష్ ఎందుకు చేస్తున్నానంటే మనం అక్కడ చేంజెస్ చేసినవి ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వాలంటే కొంచెం. ఓకేనా, సో నౌ వాట్ ఐ విల్ డూ, అగైన్ అకౌంట్ ఐడి వేర్ వచ్చిందా? నౌ వాట్ ఐ విల్ డూ, దీనికి వాల్యూ పంపిస్తాను. ఏంటి? ట్రిగ్గరింగ్ రికార్డ్ డాట్ ఐడి పంపిస్తాను. ఓకే, క్లియర్ క్లియర్. సో మీకు ఏం డౌట్ ఉన్నా నాకు మధ్యలో స్టాప్ చేసి అడగండి. ఓకే, క్లియర్. ఇప్పుడు దానికి ఆ వాల్యూ పాస్ అవుతుంది. నౌ వాట్ ఐ విల్ డూ, క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ ఇచ్చినామంటే సేవ్ యాజ్ న్యూ వర్షన్ అంటే ఈ వర్షన్ నెంబర్ మారుతుంది, V1 నుంచి V2 అట్లా మారుతా పోతుంది. ఓకేనా, యాక్టివేట్ చూడండి, సేవ్ యాజ్ న్యూ వర్షన్ క్లిక్ ఇస్తే వర్షన్ 1 ఉన్నది వర్షన్ 2 అయింది. ఓకేనా, యాక్టివేట్ ఇట్. సో దట్స్ హౌ. ఇప్పుడు ఎందుకు అంటే డైరెక్ట్ గా ఇక్కడే క్రియేట్ చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ సబ్ ఫ్లో క్రియేట్ చేసుకుని దానికి వాల్యూ పాస్ చేసి? ఇట్స్ టైం కన్స్యూమింగ్, రైట్? మనం ఇక్కడ సింపుల్ గా ఇక్కడే పాస్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మనకు డౌట్ రావచ్చు. సో ఎందుకు ఈ సబ్ ఫ్లో యొక్క పర్పస్ ఏంటంటే, నాకు వేరే ఫ్లో ఉంది. సపోజ్ నాకు ఒక XYZ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ కూడా కాంటాక్ట్ కి పేరెంట్ అనుకుందాం. ఓకేనా, కాంటాక్ట్ కి ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా, కాంటాక్ట్ చైల్డ్ గా పెట్టి ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఆ ఏబిసిడి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కూడా లేకపోతే అప్డేట్ అయినప్పుడు కూడా నాకు కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. మళ్ళీ అక్కడ నేను ఇక్కడ వాల్యూస్ అన్ని పాస్ చేయకుండా ఇదే సబ్ ఫ్లోని వేరే రికార్డ్ ఫ్లో కూడా నేను కాల్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే నేను రెండు అకౌంట్ ఐడి కాకుండా సపోజ్ యాక్చువల్లీ డెమో చేసి చూపిస్తాను. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఆర్ యు క్లియర్ విత్ సో ఫార్? ఆర్ యు క్లియర్ విత్ ద ఇంప్లిమెంటేషన్ సో ఫార్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు ఈ సబ్ ఫ్లో దీని మీద అకౌంట్ మీద మిగతా ఉన్న ఫ్లోస్ అన్ని డియాక్టివేట్ చేసి దీన్ని మాత్రమే యాక్టివేట్ చేస్తాను. లెట్ మీ ఆల్ అదర్ ఫ్లోస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ మై అకౌంట్.
Now let me go to the ఇది చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది. రియల్ టైమ్ లో మనకి కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటాయి. అంటే నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసి కాంటాక్ట్ క్రియేట్ చేసి అకౌంట్ అప్డేట్ అయినప్పుడు కాంటాక్ట్ అప్డేట్ క్రియేట్ చేస్తున్నంత సింపుల్ గా అయితే రియల్ టైమ్ లో ఉండవు. కొన్ని ఎక్స్ట్రా నోట్స్ ఒక 5 to 10 ఎక్స్ట్రా నోట్స్ ఇలా చాలా ఉంటాయి. ఓకేనా. సో ఇట్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి సింపుల్ గా తీసుకుంటాను. రియల్ టైమ్ లో చాలా కాంప్లెక్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈ సఫ్ లో ఇది ఒకటి యాక్టివ్ పెడతాను, మళ్ళీ మిగతా అన్ని నేను డియాక్టివేట్ చేస్తాను అనమాట. ఓకేనా. లెట్ మీ ఓపెన్ ఇట్ డిఫరెంట్ వేస్. ఐ విల్ డియాక్టివేట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే మనం ఒకటే అకౌంట్ ఒకటే ఆబ్జెక్ట్ మీద మిగతా చాలా ఉన్నప్పుడు ఓకేనా మనకి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఏంటి ఏ ఫస్ట్ ఫైర్ అయితే ఏ సెకండ్ ఫైర్ అయితే అని చెప్పేసి అన్లెస్ మనం అక్కడ ట్రిగరింగ్ ఆర్డర్ ఇస్తే తప్ప మనకి చెక్ చేసుకోలేము అనమాట. ఓకే. అన్ని డియాక్టివేట్ చేశాను. సో నౌ వాట్ ఐ విల్ డు, లెట్స్ కమ్ హియర్ అండ్ రిఫ్రెష్. అన్ని ఒకటే యాక్టివ్ లో ఉండాలి. ఓకేనా. ఎందుకంటే డెమో పర్పస్ కోసం ఈజీగా ఉంటుంది. నౌ ఐ హావ్ ఓన్లీ వన్ యాక్టివ్ రికార్డ్ ఫ్లో. ఓకేనా. సో ఇప్పుడు అకౌంట్ డెమో ఫర్ సబ్ ఫ్లో అని చెప్పేసి ఇది ఒకటి యాక్టివ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక అకౌంట్ తీసుకుని దానికి ఆల్రెడీ యాన్యువల్ రెవెన్యూ 5 lakhs లేకుండా ఉంటే నేనేం చేస్తాను, 5 lakhs అప్డేట్ చేస్తాను. అప్పుడు ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకే. నో లెట్స్ సీ. ఇప్పుడు 50,000 ఉంది. ఓకేనా. దీనికి కాంటాక్ట్స్ 3 ఉన్నాయి. ఓకేనా. సో వేరే తీసుకుంటానులే. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే డెమో ఏదైనా తీసుకుంటాను. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్. ఓకేనా. దీనికి కాంటాక్ట్స్ ఏం లేవు. నా వాట్ ఐ విల్ ట్రై టు డూ, 50,000 నుంచి నేను 6 lakhs చేస్తాను. 1 2 3 4 5. యాక్చువల్గా ఇది చేసే కంటే ముందు అక్కడే డీబగ్ చేసుకొని చూడాలి. ఓకేనా. సో డీబగ్ చేసుకుంటే బెటర్ అనమాట. దట్స్ బెస్ట్ ప్రాక్టీస్. సో నేను 6 lakhs 1 2 3 4 5 5 సున్నాలు ఉన్నాయి. నా వాట్ ఐ విల్ డూ, క్లిక్ ఆన్ సేవ్. మనకి ఇప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. అయిందా? మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ తో కాంటాక్ట్ క్రియేట్ అయిందా? హలో. సో అంటే సబ్ ఫ్లో కాల్ అవుతుంది. సో ఎందుకు ఈ పర్పస్ ఒకవేళ ఓకేనా. సో డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు కదా. పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఈ ఈ అకౌంట్ ఈ కాంటాక్ట్ కి ఇంకొక పేరెంట్ ఏదైనా ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే లెట్ సపోజ్ ఇక్కడ టీచర్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే టీచర్ ని కాంటాక్ట్ పేరెంట్ చేస్తాను. ఓకేనా. టీచర్ అనుకో. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ నేను కాంటాక్ట్ లోకి వెళ్ళి టీచర్ ని పేరెంట్ చేస్తాను. కాంటాక్ట్ లోకి వెళ్ళి ఐ విల్ ట్రై టు క్రియేట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీచర్ ఆబ్జెక్ట్ కి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ ఏం లేదు. ఓకేనా. సో ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే సబ్ ఫ్లో యొక్క పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేస్తున్నాను అనమాట. ఐ క్రియేట్ న్యూ ఫ్లో, సారీ న్యూ ఫీల్డ్ ఆఫ్ టైప్ లుక్అప్. ఓకే. లుక్అప్ ఆఫ్ టైప్ టీచర్. Click on save. Okay. Now what I will do, click on save. Okay. ఓకే. సో ఇప్పుడు ఏం చేశాను, కాంటాక్ట్ ని చైల్డ్ చేశాను, టీచర్ ని పేరెంట్ చేశాను. అంటే ఇఫ్ ఐ గో టు ద ఎనీ టీచర్ ఆబ్జెక్ట్, ఇక్కడ టీచర్ అక్కడ లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్. ఏదైనా ఒక టీచర్ అంటే రికార్డ్ ఓపెన్ చేస్తే రిలేటెడ్ లిస్ట్ లో కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. క్లియర్ సో ఫార్? ఓకే. సో ఇప్పుడు నేను రికార్డ్ ఫ్లో ఇఫ్ ఐ క్రియేట్ రికార్డ్ ఫ్లో అండ్ టీచర్ ఏంటి, టీచర్ యొక్క దాన్ని ఏమంటారు, చార్జ్ పర్ అవర్ 1000 రూపీస్ కంటే ఎక్కువ అయితే దానికి ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా. సేమ్ యాజ్ టీచర్ నేమ్తో. ఓకేనా. సో ఇది నా రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేస్తాను, సో ద పర్పస్ ఆఫ్ సబ్ఫ్లో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నా రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. ఎప్పుడైతే నేను టీచర్ రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు చార్జ్ పర్ అవర్ 1000 రూపీస్ కంటే ఎక్కువ అయితే నాకు అదే టీచర్ రికార్డ్కి ఒకటి కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఆర్ యు క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్? హలో. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో హెడ్ అండ్ క్రియేట్ వన్ రికార్డ్ ఫ్లో. అంటే అకౌంట్ టీచర్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు కాబట్టి టీచర్ రికార్డ్ మీద రికార్డ్ ఫ్లో రాస్తాం. ఓకేనా. నౌ వాట్ ఐ విల్ డూ, సారీ ఇక్కడ నుంచి ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు. ట్రిగర్స్ ఇఫ్ యు ఆర్ క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్ దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే. సో ఇప్పుడు ఏంటి, సో ఎప్పుడైతే నాకు టీచర్ రికార్డు కండిషన్ వచ్చేసి అమౌంట్ అవర్ చార్జ్ పర్ అవర్
అప్డేట్ చేసినప్పుడు 1000 రూపాయల కంటే ఎక్కువ అప్డేట్ చేసి గ్రేటర్ దాన్ని తీసుకుంటాను. 1000 రూపాయల కంటే ఎక్కువ అయితే 1 2 3 ఓకే 1000 రూపాయల కంటే నాకు ఆటోమేటిక్గా దానికి ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తాను, సబ్ఫ్లో క్రియేట్ కాంటాక్ట్ సబ్ఫ్లో క్రియేట్ కాంటాక్ట్ సబ్ఫ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్ ఐడి వేర్, ఇప్పుడు దీనికి అకౌంట్ ఐడి వేర్ పంపించే, ఇప్పుడు వేరియబుల్ అయితే ఇప్పుడు చూడండి టీచర్ యొక్క నేమ్ తోనే నేను కాంటాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో ఈ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ఫ్లో వేరియబుల్లో నేను ఇక్కడ ఏం పంపిస్తానంటే ట్రిక్. అర్థమవుతుందా క్లియర్? హలో Yes, sir. ఓకే. సో నెక్స్ట్ సో ఇప్పుడు అకౌంట్ ఐడి, ఇప్పుడు మనకి కాంటాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ ఆ టీచర్కి రిలేట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ సబ్ఫ్లోలో మనము మాడిఫై చేయాలి. ఇప్పుడు టీచర్, ఇప్పుడు ఇది కాదు ఓకేనా. ఇప్పుడు కాంటాక్ట్ చేసేటప్పుడు ఇది అకౌంట్కి రిలేట్ అవ్వాలంటే అకౌంట్ ఐడి మ్యాప్ చేస్తాం. అలాగే టీచర్కి రిలేట్ అవ్వాలంటే మనం క్రియేట్ చేసిన టీచర్కి రిలేట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, ఇప్పుడు అకౌంట్ నుంచి కాల్ చేసినప్పుడు అకౌంట్ ఐడి వాల్యూ పంపిస్తాం కాబట్టి ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకి రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో అకౌంట్ యొక్క రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో ఫ్లో ట్రిగ్గర్స్ అకౌంట్ నుంచి అది కాల్ చేస్తే అకౌంట్ ఐడి పాస్ చేయాలి ఓకేనా. అకౌంట్ నుంచి కాల్ చేసినప్పుడు మనం అకౌంట్ ఐడి పాస్ చేస్తాం. అలాగే టీచర్ ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు డౌట్ ఉంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ ఇందాక ఫ్లో క్రియేట్ చేసాం కదా, లెట్ మీ గో టు ది ఎడిట్ ఆబ్జెక్ట్. సరే టీచర్ కాంటాక్ట్లో టీచర్ ఉంటుంది, ఎందుకంటే లుకప్ క్రియేట్ చేసాం కదా, కాంటాక్ట్లో టీచర్ ఉంటుంది కదా. టీచర్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ ఫీల్డ్ API నేమ్ టీచర్, లుకప్ టు టీచర్, ఫీల్డ్ లేబుల్ వచ్చేసి టీచర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టీచర్ ఐడి తీసుకోవడానికి నేను ఒక సబ్ఫ్లో క్రియేట్ చేసుకుంటాను. ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ అంటే దాని ఏమంటారు సబ్ఫ్లోలో, అంటే ఆటో లాంచ్ ఫ్లో ఏంటి. సో టీచర్ ఐడి వేర్ ఓకేనా, విచ్ ఇస్ ఆఫ్ టైప్ రిక్. సో టెక్స్ట్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్. సో ఇది ఎందుకు వాడతామని ఇప్పుడు చూపిస్తాను, సేవ్ యాజ్ న్యూ వర్షన్. సో దీన్ని ఇక్కడ వచ్చేసి టీచర్ ఐడి వేర్కి దీనికి మ్యాప్ చేసి మళ్ళీ సేవ్ యాజ్ క్లిక్ ఇచ్చి ఓకే. క్లియర్ విత్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను అకౌంట్ రికార్డ్ ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు అకౌంట్ ఐడి పాస్ చేస్తాను, టీచర్కి వాల్యూ ఏం అసైన్ చేయండి టీచర్ రికార్డ్కి. టీచర్ రికార్డ్ ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు అకౌంట్ ఐడికి ఏం వాల్యూ పాస్ చేయండి. క్లియర్? ఇది బ్లాంక్ వదిలేస్తాను, దీనికి వాల్యూ పాస్ చేస్తాను. ఇప్పుడు టీచర్ రికార్డ్ ఫ్లో నుంచి వాల్యూని ట్రిగరింగ్ రికార్డ్ టీచర్ ఐడి దీనికి వాల్యూ అసైన్ చేస్తాను. అకౌంట్ రికార్డ్ ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు దీనికి వాల్యూ అసైన్ చేసి దీనికి బ్లాంక్ వదిలేస్తాను. క్లియర్? నౌ లెట్ మీ గో టు ద సబ్ ఫ్లో దట్ వేరే ఎక్కడది ఇది ఓకే. సో ఇది మన సబ్ ఫ్లో కదా. సో ఇక్కడ సారీ ఇది మన అకౌంట్ నుంచి ఇక్కడ లెట్ మీ రిఫ్రెష్ కనుక ఇది అకౌంట్ నుంచి రికార్డ్ నుంచి కాల్ చేసినప్పుడు. సో అకౌంట్ నుంచి కాల్ చేసినప్పుడు నేను అకౌంట్ ఐడి పంపిస్తే చాలు, అకౌంట్ నేమ్తో పాటు కాంటాక్ట్కి అకౌంట్ ఐడి పంపిస్తే చాలు, టీచర్ రికార్డ్కి నేను వాల్యూ ఇవ్వను ఓకేనా. సిమిలర్గా టీచర్ రికార్డ్ ఫ్లో నుంచి కాల్ చేసినప్పుడు దీన్ని హాఫ్ చేస్తాను, దీనికి వాల్యూ పాస్ చేస్తాను. క్లియర్? ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకంటే టీచర్ యొక్క వాల్యూ, నేను రికార్డ్ మోర్ దాన్ 1000 రూపీస్ నేను అప్డేట్ చేస్తే దానికి కాంటాక్ట్ క్రియేట్ చేయాలి. అప్పుడు కాంటాక్ట్ క్రియేట్ చేయడానికి సో నేను ఒక వాల్యూ పంపిస్తే కాంటాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ పంపించకపోతే అది దేనికి లింక్ అవ్వదు. సో టీచర్ రికార్డ్కి లింక్ అవ్వాలి, అప్డేట్ అండ్ టీచర్ రికార్డ్కి లింక్ అవ్వాలి. కాబట్టి నేను నా సబ్ఫ్లోలో వేర్ ఇస్ దట్ సబ్ఫ్లోలో టీచర్ రికార్డ్ దీనికి వాల్యూ పాస్ చేయకపోతే దీనికి వాల్యూ పాస్ చేస్తాం, దీనికి వాల్యూ పాస్ చేస్తే దీనికి వాల్యూ పాస్ చేయం. అప్పుడు ఏం చేస్తాము, నేను అకౌంట్ నుంచి ట్రిగర్ చేసేటప్పుడు దీనికి వాల్యూ పాస్ చేస్తాను, దీనికి యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ చేస్తాను.
టీచర్ రికార్డ్ 1000 రూపీస్ అప్డేట్ చేసినప్పుడు అక్కడ నుంచి కాల్ చేశాడు, దీనికి వాల్యూ పాస్ చేస్తాను, దీనికి వాల్యూ పాస్ చేయను. క్లియర్? సో నౌ లెట్ మీ గో టు ద టీచర్. ఇక్కడ ఇది అకౌంట్, ఇది సబ్ఫ్లోది. టీచర్ ఎక్కడమ్మా? ఎందుకు 2 సార్లు? ఎక్కడ నౌ సబ్ఫ్లో కొత్తగా టీచర్ అప్డేట్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నౌ లెట్ మీ, దీన్ని ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి లెట్ మీ సేవ్ కాలింగ్ టీచర్, కాలింగ్ సబ్ఫ్లో ఫ్రమ్ టీచర్. జస్ట్ యాక్టివేట్ చేస్తాను, రిఫ్రెష్ చేస్తాను ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, టీచర్ నుంచి కాల్ చేసినప్పుడు అకౌంట్ ఐడికి వాల్యూ ఏం పాస్ చేయను, టీచర్కి మాత్రం పాస్ చేస్తాను. దీంట్లో ఏం చేస్తాను, ట్రిగరింగ్ రికార్డ్ యొక్క ఐడి పాస్ చేస్తాను. ఓకేనా? రికార్డ్ ఐడి. ఓకే, నౌ లెట్స్ సేవ్ ఇట్, యాక్టివేట్ ఇట్. ఓకే, క్లియర్? ఇప్పుడు నా వాట్ ఐ విల్ డూ, గో టు మై రికార్డ్ అండ్ రిఫ్రెష్ ఇట్ వన్స్. 1000 రూపాయల కంటే ఎక్కువ అప్డేట్ చేస్తాను. ఓకే, 3000. లెట్ మీ ట్రై. ఓకే, సబ్ఫ్లో క్రియేట్ చేశాను అంటే యాక్టివేట్ చేశాను, ఇలా చూస్తాను. ఇప్పుడు యాక్టివేట్ అయింది, ఒక నిమిషం. అలాగే సబ్ఫ్లో, దిస్ ఇస్ సబ్ఫ్లో. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, టీచర్ రికార్డ్ ఓన్లీ ఆన్ టీచర్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే కదా మనం చేసింది. ఓకే, అప్డేట్ అయినప్పుడు మోర్ దెన్. ఓకే, లెట్ మీ రీడూ ఇట్ వన్స్ అగైన్. వేరే టీచర్ రికార్డ్ క్రియేట్ చేసి ఫస్ట్, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయని చూసి. ఓకే, జోగేష్ ఉన్నాడు. సో జోగేష్కి ఏం కాంటాక్ట్స్ లేవు. నౌ వాట్ ఐ విల్ డూ, 2000 ఉంది కదా, లెట్ మీ ట్రై టు సేవ్ ఇట్ 5000. క్రియేట్ అయిందా జోగేష్తో కాంటాక్ట్? సో దీనికి కొత్తగా క్రియేట్ అయిన కాంటాక్ట్ దీనికి ఎందుకు లింక్ అయింది? టీచర్ రికార్డ్ నుంచి కాల్ చేసినప్పుడు టీచర్ రికార్డ్, సో ఎప్పుడైతే నేను ఇక్కడ అప్డేట్ చేస్తానో టీచర్ రికార్డ్ ఆబ్జెక్ట్ మీద ఉన్న రికార్డ్ ఫ్లో కాల్ అవుతుంది. ఓకేనా? సో టీచర్ రికార్డ్ మీద ఉన్నది. సో ఇప్పుడు పంపించేటప్పుడు, డేటా పంపించేటప్పుడు నేను అకౌంట్ ఐడికి వాల్యూ ఏం పాస్ చేయను, ఈ రెండింటికి మాత్రమే పాస్ చేస్తాను. సో సబ్ఫ్లోలో ఏమవుతుందంటే దేనికైతే వాల్యూ ఉందో దానికి మాత్రం వాల్యూస్ అసైన్ చేస్తుంది. అవునా కదా? సో అకౌంట్ ఐడికి మ్యాప్ అకౌంట్ ఐడికి దీనికి వాల్యూ ఏం కాబట్టి దీనికి నల్ ఉంటుంది. సో ఆబ్వియస్గా దీనికి మ్యాప్ అవుతుంది కాబట్టి మనకు క్రియేట్ అయిన కాంటాక్ట్ రికార్డు టీచర్కి అసోసియేట్ అయి ఉంటుంది. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా చెప్పండి, ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఏం డౌట్ లేవా? ఓకే. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్ఫ్లో. అంటే మనము ఒక సబ్ఫ్లోని మల్టిపుల్ ఫ్లోస్ నుంచి మనము కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ అయినా చెప్పండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకేనా? సబ్ఫ్లో పర్పస్ వచ్చేసి అది. ఓకే, అంటే ఇప్పుడు నేను టీచర్ ఇక్కడ ఇది ఇక్కడ నేను సబ్ఫ్లోలో కాల్ చేసుకోకపోతే దీంట్లో నేను మళ్ళీ క్రియేట్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒకటి చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఉన్న ఇంకొకటి టీచర్ రికార్డ్ యొక్క రికార్డ్ దాంట్లో నుంచి కూడా నేను కాల్ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ అట్లా సబ్ఫ్లో వచ్చేసి మల్టిపుల్ ప్లేయర్స్ నుంచి నేను కాల్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పారామీటర్స్ మనం పంపించాలి. ఓకే, అది. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ మిగతా యాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో మీరేం చేయాలంటే ప్రతి ఒక్క యాక్షన్ తెలుసుకోవాలని ఏం లేదు. ఓకేనా? కస్టమర్ ఎర్రర్ చూసాము. ఓకేనా? అలాగే ట్రాన్స్ఫార్మ్, కలెక్షన్ సార్ట్, ట్రాన్స్ఫార్మ్ కూడా వాడతాము ఎక్కువ. అంటే లూప్ ఎలిమెంట్కి ఆల్టర్నేటివ్ గా ట్రాన్స్ఫార్మ్ వాడతాము. బట్ ఇట్స్ టూ అర్లీ, అంటే మనం చెప్పుకుంటూ పోతే సో దీన్ని ఒక 3 months దాకా చెప్పచ్చు అనమాట, డిఫరెంట్ సినారియోస్ వాడి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సినారియో మీరు ఏం చేయాలంటే మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఓకేనా? సో టాస్క్ ఏంటంటే ఎప్పుడైతే నాకు అకౌంట్ యొక్క రేటింగ్ కోల్డ్ అని అప్డేట్ చేస్తే దానికి రిలేట్ ఉన్న అన్ని ఆపర్చునిటీస్ డిలీట్ అవ్వాలి. రాసుకోండి మీ టాస్క్ ఫర్ టుడే. ఓకే, సో వెన్ ఎవర్ ఐ అప్డేట్ ద అకౌంట్ రేటింగ్ యాజ్ కోల్డ్, రాసుకుంటున్నారా? వెన్ ఎవర్ ఐ అప్డేట్ ద అకౌంట్ రేటింగ్ యాజ్ కోల్డ్, డిలీట్ ఆల్ ఇట్స్ రిలేటెడ్ ఆపర్చునిటీస్. అంటే ఆ అకౌంట్కి రిలేట్ అయిన ఆపర్చునిటీస్ మొత్తము డిలీట్ చేయాలి. ఓకే, క్లియర్?
రాస్తున్నారా రిక్వైర్మెంట్? ఎస్ సార్. రిక్వైర్మెంట్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. అంటే ఎప్పుడైతే కోల్డ్ కాక అప్డేట్ చేస్తామో దానికి రిలేటెడ్ అయిన ఆపర్చునిటీస్ అన్ని డిలీట్ అయిపోవాలన్నా? డిలీట్ అయిపోవాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఓకే. చేస్తారా? ఓకే, దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. ఇట్స్ వెరీ సింపుల్ రిక్వైర్మెంట్. ఓకే, మనం ఎక్కువ దాంట్లో ఆలోచించాల్సిన, లాజిక్ రాయాల్సిందంటూ ఏముండదు. ఓకే, నౌ లెట్ మీ గో టు ద అదర్ థింగ్. డిలీట్ అయిన రికార్డ్స్ మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చాను. రీసైకిల్ బిన్ నుంచి మీరు తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సినారియో మొన్న ఏదో అనుకున్నాను. లెట్ మీ రీకలెక్ట్ చేసుకుంటాను. ఓకే, అది ఇంకోసారి నేను థింక్ చేసి చెప్తాను. ఎప్పుడు థింక్ చేసుకుంటా అంటే లేట్ అయిపోతుంది. అనేవి చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. అంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటానంటే చాలా అడ్వాన్స్డ్గా కూడా మనం చేయొచ్చు. అంటే చాలా, అంటే మల్టిపుల్ కలెక్షన్స్, అంటే మల్టిపుల్ లూప్ ఎలిమెంట్స్, మల్టిపుల్ నోట్స్. ఓకేనా? సో మనం డిస్కస్ చేసిందంతా చాలా వెరీ బేసిక్ టు బేసిక్. అంటే మనం ఇంటర్వ్యూలో ఎంతవరకు అయితే మనకు అడుగుతారో, లైక్ ఫాల్ట్ పాత్ గురించి కావచ్చు, లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ డిఎంఎల్స్. ఓకేనా? క్రియేట్ రికార్డ్స్, అప్డేట్, గెట్. ఓకేనా? సో ఇవన్నీ ఈ డిఎంఎల్ స్టేట్మెంట్స్ లైక్ అప్డేట్ కావచ్చు, క్రియేట్ కావచ్చు, ఓకేనా, డిలీట్ కావచ్చు, ఇది డిఎంఎల్స్. ఇది క్వెరీ చేస్తే ఇది ఆప్షనల్ ఫీల్డ్. అంటే ఇక్కడ చూడండి, ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడ మనకు 2 థింగ్స్ ఉన్నాయి. వన్ ఇస్ రన్ ఇమిడియట్లీ, వన్ ఇస్ యాడ్ షెడ్యూల్డ్ పాత్. సో ఈ యాడ్ షెడ్యూల్డ్ పాత్ యొక్క పర్పస్ ఏంటంటే, అంటే ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు మనం ఇమ్మీడియట్ గా యాక్షన్ జరుగుతుంది అనమాట. అంటే వితౌట్ ఎనీ గ్యాప్. ఓకేనా? సో అంటే యాజ్ సూన్ యాజ్ నువ్వు ఈ రికార్డ్, టీచర్ రికార్డ్ యొక్క అమౌంట్ వాల్యూ మోర్ దాన్ 1000 రూపీస్ అని అప్డేట్ చేసి సేవ్ కొట్టగానే మనకి రన్ ఇమీడియట్లీ, అంటే వితౌట్ ఎనీ గ్యాప్. ఓకేనా? నువ్వు క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ సబ్లో కాలేపి మనకి కాంటాక్ట్ క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా క్రియేట్ అయిన ఇన్ని మినిట్స్ తర్వాత, నువ్వు అప్డేట్ చేసిన ఇన్ని మినిట్స్ తర్వాత నాకు వేరే యాక్షన్ జరగాలి. అంటే నాకు ఇమీడియట్ గా యాక్షన్ జరగకూడదు, రన్ ఇమీడియట్ జరగకూడదు. సో కొంచెం గ్యాప్ తర్వాత ఐ వాంట్ టు టేక్ గ్యాప్ ఆఫ్ 5 minutes ఆర్ 5 hours. ఓకేనా? అలాంటి కండిషన్స్ మనకి ఏదైనా రియల్ టైంలో వచ్చినప్పుడు, సో వీ విల్ గో విత్ ద షెడ్యూల్డ్ పాత్. ఓకేనా? షెడ్యూల్డ్ పాత్. ఈ షెడ్యూల్డ్ పాత్ ఎందుకంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ షెడ్యూల్డ్ పాత్, ఇక్కడ మీరు ఇక్కడ డిలీట్ పాత్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. యాడ్ షెడ్యూల్డ్ పాత్ ఉంది కదా, సో యాడ్ షెడ్యూల్డ్ పాత్, దీని మీద క్లిక్ ఇచ్చారంటే ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ షెడ్యూల్డ్ పాత్ ఎందుకంటే, సో ఇక్కడ చూడండి, ఆఫ్సెట్ నెంబర్, ఆఫ్సెట్ ఆప్షన్స్, టైమ్ సోర్స్. ఓకేనా? సో నాకు టీచర్ రికార్డు అప్డేట్ అయినప్పుడు, లాస్ట్ మాడిఫైడ్ డేట్. ఓకేనా? వెన్ టీచర్ రికార్డు అప్డేట్ అయినా ఓకేనా? సో 50 మినిట్స్ ఆఫ్టర్ అంటే ఇక్కడ ఇచ్చానంటే ఇదేం చేస్తా అంటే, టీచర్ రికార్డ్ నేను ఎప్పుడైతే అప్డేట్ చేస్తానో అప్పటికప్పుడే నాకు కాంటాక్ట్ క్రియేట్ అవ్వదు. ఓకేనా? సో టీచర్ రికార్డ్ అప్డేట్ చేసిన తర్వాత 50 నిమిషాల తర్వాత నాకు యాక్షన్ జరగాలి. అర్థమవుతుందా? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్డ్ పాత్. ఇది ఎక్కువ ఎప్పుడు ఆడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ రికార్డు, అంటే నా డీల్ అమౌంట్ అని చెప్పేసి క్లోజ్ అయిపోయింది. ఓకేనా? డీల్ అమౌంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నాకు ఒక డీల్, ఫర్ ఎగ్జాంపుల్ డీల్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఓకేనా? దాంట్లో స్టేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఓపెన్, క్లోజ్డ్ అని చెప్పేసి, క్యాన్సల్డ్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే డీల్ యొక్క స్టేజ్ క్లోజ్డ్ ఓకే అని అప్డేట్ అయినా గంట తర్వాత నాకు ఆటోమేటిక్గా ఒక టాస్క్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సో అలాంటి సినారియోస్లో అంటే మనము ఒక టైమింగ్ గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా? సో యాక్షన్ ఇమీడియట్గా జరగకుండా, సో డీల్ అమౌంట్ స్టేజ్ క్లోజ్డ్ అని అప్డేట్ అయిన గంట తర్వాత, లేకపోతే 60 నిమిషాల తర్వాత, లేకపోతే ఇక్కడ చూడండి, అంటే మినిట్సే కాదు, 5 రోజుల తర్వాత. ఓకేనా? సో 5 గంటల తర్వాత. ఓకేనా? ఇలాంటి టైమింగ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ క్లోజ్ డేట్ ఉంది, ఆపర్చునిటీ క్లోజ్ డేట్ రేపు ఉంది. సో 24 hours కంటే ముందే నేను ఒక ఈమెయిల్ పంపించాలి. అర్థమవుతుందా? సో రేపు 24th December నాకు ఆపర్చునిటీ క్లోజ్ డేట్ ఉంది. ఓకేనా? సో అలాంటి అప్పుడు 24 hours కంటే ముందే నేను ఒక ఈమెయిల్ పంపించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? 24 hours బిఫోర్ అని క్లిక్ ఇచ్చి 24 hours బిఫోర్ అని ఇచ్చి, సో ఇప్పుడు ఏమవుతుందంటే, సరే ఇక్కడ 24 ఓకేనా,
24 అవర్స్ బిఫోర్ అంటే ఇక్కడ ఒక పాత్ వచ్చి ఉంటుంది, మీరు షెడ్ యాడ్ చేసుకుంటాం, ఓకేనా, షెడ్ అండ్ ఈమెయిల్. సో అంటే ఇమీడియట్ గా మెయిల్ వెళ్ళకుండా, ఓకేనా, మనం ఇక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చింటామో షెడ్యూల్డ్ పాత్ లో, ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇస్తే షెడ్యూల్డ్ పాత్ లో ఏదైతే ఇచ్చింటామో దీన్ని డిలీట్, దీని పాత్ రన్ ఓకే, దిస్ ఈజ్ రన్ ఇమీడియట్లీ ఇలా వెళ్తుంది. దిస్ ఇస్ షెడ్యూల్డ్ పాత్ 1, ఓకేనా. ఇక్కడ వచ్చేసి యాక్షన్ ఆఫ్టర్ 24 అవర్స్ అంటే ఇక్కడ మీనింగ్ఫుల్ గా మనం ఇక్కడ ఏదైతే చూడండి. సో ఏంటి ఆ నెంబరు 24 అవర్స్ అంటే మన ఇక్కడ అంటే రికార్డ్ అంటే ఇక్కడ బేసిక్ గా సపోజ్ మీరు అపార్చునిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అపార్చునిటీ అనుకో, అపార్చునిటీ క్లోజ్ డేట్, అప్డేట్ అయిన అపార్చునిటీ యొక్క క్లోజ్ డేట్ 20 ఉన్నదానికంటే 24 అవర్స్ కంటే ముందే, ఓకేనా, 24 అవర్స్ కంటే ముందే నాకు ఒక ఈమెయిల్ వెళ్ళాలి. లేకపోతే అప్డేట్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఒక టాస్క్ క్రియేట్ అవ్వాలి. లేకపోతే అప్డేట్ మనం అపార్చునిటీ స్టేజ్ క్లోజ్డ్ 1 అని అప్డేట్ చేసిన తర్వాత అంటే 5 రోజుల తర్వాత మెయిల్ వెళ్ళాలి, ఓకేనా. సో ఇలాంటి యూజ్ కేసెస్ కి మనము షెడ్యూల్డ్ పాత్ అనేది వాడతాం. ఇక్కడ చూడండి, యాడ్ షెడ్యూల్డ్ పాత్ ఇఫ్ యూ వాంట్ ఎ ఫ్లో పాత్ టు రన్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇమీడియట్ గా రన్ అవ్వకుండా ఒక టైం గ్యాప్ తీసుకొని, అంటే టైం గ్యాప్ బేస్డ్ ఆన్ వాట్ అంటే రికార్డ్ అప్డేట్ అయినప్పటి నుంచి లేకపోతే రికార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచి అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, రికార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచి ఇప్పుడు సపోజ్ కొత్తగా ఏదైనా ఒక డీల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తాము, ఓకేనా. ఇఫ్ డీల్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ 5 lakhs, ఓకేనా, 5 lakhs తో క్రియేట్ అయింది. క్రియేట్ అయినా ఒక 5 రోజుల తర్వాత నాకు ఆటోమేటిక్ గా ఒక మెయిల్ వెళ్ళాలి, ఓకేనా. అప్పుడు ఏం చేస్తాము, డీల్ అనే దాని మీద ఒక రికార్డ్ ఫ్లో క్రియేట్ చేసి, షెడ్యూల్ పాత్ క్రియేట్ చేసి, డీల్ క్రియేట్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5 lakhs అనే ఎంట్రీ క్రియేటర్ ఇచ్చి, డీల్ అండర్స్కోర్ సి క్రియేటెడ్ డేట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈజ్ ఆఫ్టర్ డేస్ ఆఫ్టర్, ఎప్పుడు 5 days ఆఫ్టర్ అంటే డీల్ క్రియేట్ అయిన తర్వాత, ఓకేనా, అమౌంట్ ఏది 5 lakhs కంటే ఎక్కువతో డీల్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 5 రోజుల తర్వాత నాకు ఒక మెయిల్ వెళ్ళాలి. లేకపోతే అంటే ఎనీ యాక్షన్ దట్ వీ కెన్ డూ యాజ్ ఇట్ ఈజ్. అంటే సో బేసిక్ గా రన్ ఇమిడియట్లీ ఆపోజిట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే వీ కెన్ గివ్ ద టైం గ్యాప్, అంటే ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజుల కంటే ముందు, ఇన్ని గంటల తర్వాత, ఇన్ని నిమిషాల తర్వాత అని చెప్పేసి మనము ఫాల్ట్ పాత్ అనేది వాడుకుంటాం. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సో ఇది బేసిక్ గా మనము, మీకు గుర్తుందో లేదో, మనము వర్క్ ఫ్లో రూల్స్ లో టైం డిపెండెంట్ యాక్షన్స్ చూసాం, గుర్తుందా? టైం డిపెండెన్స్ యాక్షన్స్ గుర్తుందా లేదా? వర్క్ ఫ్లో రూల్స్ లో టైం డిపెండెంట్ వర్క్ ఫ్లోస్ డిస్కస్ చేసామన్నా కదా. సేమ్ యాజ్ ది సేమ్ కాన్సెప్టే. మనము రికార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచి ఇన్ని రోజుల తర్వాత, లేకపోతే రికార్డ్ అప్డేట్ అయినప్పటి నుంచి ఇన్ని రోజుల కంటే ముందు, లేకపోతే రికార్డ్ క్లోజ్ డేట్ ఉంది, లేకపోతే రికార్డ్ డెలివరీ డేట్ ఉంది, డెలివరీ డేట్ కంటే 5 రోజుల కంటే ముందే ఒక కస్టమర్ నోటిఫికేషన్ వెళ్ళాలి, ఓకేనా, ఓనర్ కి. సో ఇలాంటి ఒక ఇఫ్ యూ వాంట్ బ్రింగ్ అప్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైం డిపెండెన్సీ, ఓకేనా. సో నాకు ఈ రికార్డ్ అప్డేట్ అయిన ఇన్ని రోజులకే కాకుండా ఇంత గ్యాప్ లో, లేకపోతే ఇన్ని గంటల ముందు, లేకపోతే ఇన్ని గంటల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత అని చెప్పేసి నాకు పలానా యాక్షన్ జరగాలని చెప్పి షెడ్యూల్ పాత్ వాడతాం. ఇది కూడా ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు అనమాట. క్లియర్ సో ఫార్? ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే మల్టిపుల్ షెడ్యూల్ పాత్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఓకేనా. ఎక్స్ప్లోర్ చేస్తారా షెడ్యూల్డ్ పాత్ అంటే ఏంటో? నెక్స్ట్ ఏంటంటే, let me go to we covered almost all the things. Okay, let me ఇంకేమైనా ఇంపార్టెంట్ అయ్యుండి అంటే దీంతో మీరు చెప్పేశారు కదా, దీంతో రికార్డ్ ఫ్లోస్ అయిపోయినాయి అంటే ఐ కెన్ సే లైక్, సో దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎండ్. ఓకే, సో డిఫరెంట్ సినారియోస్ వస్తుంటే ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంటాము. బట్ వి కవర్డ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మీరు అంటే ట్రైనింగ్ లో లేకపోతే ఇంటర్వ్యూస్ లో ఎంతవరకు అయితే మీరు బేసిక్ గా బెటర్ గా ఆన్సర్ చేయగలుగుతారో, ఐఎమ్ ట్రైయింగ్ టు మ్యాచ్ టు దట్ స్కిల్ లెవెల్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను. ఓకేనా. ఫ్లోస్ అసైన్మెంట్ లూప్ చూసాము. ట్రాన్స్ఫార్మ్, కలెక్షన్ ఫిల్టర్ నాట్ నీడెడ్. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక అడ్వాన్స్డ్ అంటే లూప్ ఎలిమెంట్ కి అడ్వాన్స్డ్ టూల్ అనమాట, ఒక లాజిక్ ఎలిమెంట్. నౌ ఇట్స్ నాట్ నీడెడ్, ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్, now we covered basic things. Okay, now let's move to the screen flows. Okay na. సో స్క్రీన్ ఫ్లోస్ అనేటివి బేసిక్ గా యూజర్ ఇంటరాక్షన్ పర్పస్ కోసం మనం వాడతాం అన్నా కదా. సో మీరు ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిందంటే, ఓకేనా. సో స్క్రీన్ ఫ్లోస్ అంటే వెరీ సింపుల్ స్క్రీన్స్ నుంచి కాంప్లెక్స్ స్క్రీన్స్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనం బేసిక్ గా ఇప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం బేసిక్ గా మనం HTML కోడ్ రాయాలి, దానికి వెనకాల జావా స్క్రిప్ట్ రాయాలి. అలా కాకుండా ఈ స్క్రీన్ ఫ్లో ఏంటంటే మనం ఏం కోడింగ్ రాయకుండా డిఫరెంట్ యూజర్ ఇంటరాక్టివ్ స్క్రీన్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ దాన్ని ఏమంటారు, స్క్రీన్ ఫ్లోస్ క్రియేట్ చేయాలంటే జస్ట్ లైక్ మనం రికార్డ్ ఫ్లోస్ క్రియేట్ చేసినట్టు, ఓకేనా, రికార్డ్ ఫ్లో చేసినట్టు ఇక్కడ ఫ్లో టైప్ ఇక్కడ అడుగుతారు అనమాట. జస్ట్ లైక్ రికార్డ్ ఫ్లో ఉన్న స్క్రీన్ ఫ్లోస్ అని చెప్పేసి
షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో. ఇట్స్ లైక్ ఇక్కడ చూడండి, ఈ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో అనేది మనకి షెడ్యూల్డ్ పాత్ ఎలాగో సిమిలర్ టు దట్ అనమాట. ఇక్కడ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో అంటే మనం ఇక్కడ ఒక టైమింగ్ ఇస్తాం. ఓకేనా, ఒక టైమింగ్ ఇస్తాం. ఏంటి, ఈ రోజు నుంచి, ఓకేనా, ఈ రోజు 12:45 AM నుంచి, ఓకేనా, డైలీ ఒకసారి, డైలీ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ డైలీనా. ఇక్కడ ఈ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో అనేది ఏంటంటే మనం ఇక్కడ ఒక టైమింగ్ ఇస్తాము, ఫ్రీక్వెన్సీ ఇస్తాం. ఓకేనా, సో ప్రతిరోజు డైలీ ఏం ఇచ్చామంటే ప్రతిరోజు అంటే 23వ తేదీ డిసెంబర్ నుంచి, ఓకేనా, 12:45 నుంచి డైలీ అంటే ఇదే టైం రేపు 24వ తేదీ 12:45 అట్లా కంటిన్యూస్ గా మనము ఏదైనా ఒక యాక్షన్, ఓకేనా, ఒక యాక్షన్ జరగాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ జరగాలంటే, సో అకౌంట్, ఓకేనా, సో ఏవైతే అకౌంట్స్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ నల్ ఉందో, ఓకేనా, డిస్క్రిప్షన్ ఈజ్ నల్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాము. ఓకేనా, ట్రూ అని ఇచ్చామనుకో, ట్రూ అని ఇచ్చామంటే వాటిని క్వైరీ చేసుకొచ్చి వాటిని నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఓకేనా, నల్ ఉంటే, ఓకేనా, సో నేను చేస్తాను అప్డేట్ రికార్డ్స్, సో ఏ రికార్డ్స్, ఓకేనా, సో ఇది ట్రిగరింగ్ అకౌంట్. ఓకే, ఒక్క నిమిషం. సో ఓకే, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆపర్చునిటీస్ యొక్క వేరే కండిషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అకౌంట్స్ యొక్క రేటింగ్ ఈక్వల్స్ టు హాట్ ఉందో, వాటికి రిలేట్ అయిన అన్ని కాంటాక్ట్స్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి అప్డేట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాను, అప్డేట్ సో ఏ రికార్డ్స్ స్పెసిఫై ద కండిషన్స్ టు ఐడెంటిఫై రికార్డ్స్ అని ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాను, అప్డేట్ చైల్డ్ కాంట్స్ రికార్డ్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కాంటాక్ట్ వేర్ ఐడి అకౌంట్ వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ట్రిగరింగ్ అకౌంట్ ఐడి. సో ఇప్పుడే అంటే లాజిక్ అంతా మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే వీటి యొక్క డిస్క్రిప్షన్, అకౌంట్ యొక్క డిస్క్రిప్షన్, కాంటాక్ట్ యొక్క డిస్క్రిప్షన్. సో వెరీ ఇంపార్టెంట్ కాంటాక్ట్ దిస్ పేరెంట్ అకౌంట్ కాంటాక్ట్ account related to this contact is made hot. ఓకే, సో ఇలా బేసిక్గా అంటే ఇక్కడ నా పర్పస్ ఏంటంటే, సో వాట్ ఈస్ ది షెడ్యూల్డ్ ట్రిగర్డ్ ఫ్లో. ఓకేనా, షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో పర్పస్ ఏంటో చెప్పాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతిరోజు నాకు ఈ యాక్షన్ జరగాలి. ఏం యాక్షన్, సో అంటే ప్రతిరోజు అంటే డైలీ, ఈ రోజు నుంచి డైలీ ఈ టైం కాడ నాకు అన్ని అకౌంట్ ఏ అకౌంట్స్కి అయితే రేటింగ్ ఈక్వల్స్ హాట్ అని ఉంటుందో, ఓకేనా, సో అది ఆటోమేటిక్గా రేటింగ్ ఈక్వల్స్ హాట్ అని ఉన్నవి ఆల్రెడీ అన్ని క్వరీ చేసుకుంటుంది. ఓకేనా, క్వరీ చేసుకొని దానికి ఉన్న చైల్డ్ కాంటాక్ట్స్ దానికి ఉన్న చైల్డ్ కాంటాక్ట్స్ అన్నింటినీ మనము తెచ్చుకొని వాటి యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి మనము అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇంకోటి అప్డేట్ చేయొచ్చు అనమాట. లైక్ కాంటాక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఆల్రెడీ నల్ ఉంటాయి. ఓకేనా, డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఎందుకు డిస్క్రిప్షన్ కనపడలేదు, మేబీ డిస్క్రిప్షన్ మీద ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటా. ఓకేనా, డిస్క్రిప్షన్ ఫీల్డ్ మీద. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్ అప్లై. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా వేరే కండిషన్ అప్లై చేసుకొని ఆ కండిషన్ సాటిస్ఫై అయిన కాంటాక్ట్స్ తీసుకొచ్చుకొని దాని యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో అంటే ద పర్పస్ ఆఫ్ దిస్ అంటే ఈ ఫ్లో యొక్క టైప్ ఏంటంటే, ఓకేనా, సో మనం ఇక్కడ డైలీ మనం ఏం ప్రతిసారి మనము అంటే రికార్డు అప్డేట్ అయినప్పుడు కాదనమాట, ఆటోమేటిక్గా మనం ఏం చేయకపోయినా కూడా డైలీ ఈ టైం కాడ సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన అకౌంట్ రికార్డ్స్ యొక్క కాంటాక్ట్స్ తీసుకొచ్చి డిస్క్రిప్షన్ అనేవి ఈ వాల్యూతో అప్డేట్ చేస్తుంది. ఇట్ విల్ డైలీ యాక్టివిటీ. ఓకేనా, ఆటోమేటిక్గా అది రన్ అవుతుంది. క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో? మనం పలానా టైం అండ్ డేట్ ఇచ్చామంటే ఇప్పుడు ఇక్కడ డైలీ రన్ అవుతుంది, డైలీ వద్దు. ఓకేనా, ఇఫ్ ఐ వాంట్ టు రన్ ఇట్ అట్ ఫ్రీక్వెన్సీ లెవెల్ యాజ్ వీక్లీ, వారానికి ఒకసారి 23వ తేదీ రన్ అయితే నెక్స్ట్ మళ్ళీ 7 days తర్వాత, ఓకే, 30th December ఒకసారి క్రైటీరియా సాటిస్ఫై రికార్డ్స్ అకౌంట్ రికార్డ్స్ తీసుకొచ్చుకొని దానికి ఉన్న కాంటాక్ట్స్ రికార్డ్ డిస్క్రిప్షన్ మొత్తం అప్డేట్ అవుతుంది. క్లియర్?
సో ఇలా ఇది ఎందుకు వాడతారంటే బేసిక్గా ఒక్కొక్కసారి లైక్ మనం ఆటోమేటిక్గా కొన్ని రికార్డ్స్ డైలీ మనము క్రైటీరియా సాటిస్ఫై అయినా లేదా చెక్ చేసుకొని ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే పలానా వాల్యూస్ అన్నీ అప్డేట్ అయిపోవాలి, మనం మాన్యువల్గా అప్డేట్ చేయకుండా ఆటోమేటిక్గా అది రన్ అయిపోవాలి. ఓకేనా. సో రికార్డ్ ఫ్లో ఎప్పుడు రన్ అవుతుంది? ఓన్లీ వెన్ వి అప్డేట్ ఆర్ క్రియేట్ ఆర్ డిలీట్. అలా కాకుండా మనం ఏమి యాక్షన్ చేయకనే పలానా టైంలో ఆల్రెడీ ఆ క్రైటీరియా సాటిస్ఫై అయిన క్వైరీస్ ఆటోమేటిక్గా క్వైరీ చేసుకొని నువ్వు అప్డేట్ చేసేసి. ఓకేనా. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షెడ్యూల్డ్ పాత్. క్లియర్? సారీ, షెడ్యూల్డ్ ట్రిగర్డ్ ఫ్లో. షెడ్యూల్డ్ పాత్ కి షెడ్యూల్డ్ ట్రిగర్డ్ ఫ్లో కి సిమిలారిటీ ఉంది. షెడ్యూల్డ్ పాత్ లో ఏంటంటే రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లో లో మనం వాడుకోవచ్చు. సో రికార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచి ఇన్ని రోజుల తర్వాత, ఆ రికార్డ్ కి అప్డేట్ అయినప్పటి నుంచి ఇన్ని రోజుల కంటే ముందు, ఇలాంటి సినారియోస్ మనం షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో లో ఏంటంటే ఆటోమేటిక్ గా పలానా డైలీ పలానా టైంకి లేకపోతే వీక్లీ ఫలానా టైంకి ఓకే వన్ టైం అప్డేట్ అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. క్లియర్ విత్ దీస్ టూ థింగ్స్, షెడ్యూల్డ్ పాత్ అండ్ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ఫ్లోస్. ఓకే, ఈ స్క్రీన్ ఫ్లోస్ లో ఏంటంటే మనము డిఫరెంట్ స్క్రీన్స్. ఓకేనా. సో స్క్రీన్ ఫ్లో యొక్క మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే మిగతా అన్ని మనం యాజ్ ఇట్ ఈస్ ఈ యాక్షన్స్ కావచ్చు, సబ్ ఫ్లో కావచ్చు, అసైన్మెంట్స్ ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా ఉన్నాయి. సో బేసిక్గా మనం ఇక్కడ డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది ఏంది, రోల్ బ్యాక్ రికార్డ్స్ అండ్ స్క్రీన్. సో మనం మెయిన్ స్క్రీన్ ఫ్లో యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే స్క్రీనే. ఓకేనా. సో ఈ స్క్రీన్లో ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ద స్క్రీన్స్ మనము యూజర్ ఇంటర్ఫేస్ లో మనం చేయొచ్చు. ఓకేనా. ఏ టైప్ ఆఫ్ ద స్క్రీన్స్ మనం యూజర్ ఇంటర్ఫేస్ లో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ లో కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 24 ఉన్నాయి చూడండి. ఓకేనా. సో ఈ 24 ఐటమ్స్ మనము యూజర్ లో మనము ఇక్కడ దీంట్లో లెఫ్ట్ నుంచి రైట్ కి ఇక్కడ మధ్యలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ప్రతి ఒక్క స్క్రీన్ కి ఒక నేమ్, ఐ మీన్ లేబుల్, ఏపీ నేమ్ ఇచ్చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెక్ బాక్స్ టైప్ కావాలి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ చేయాలి. ఓకేనా. సో అలాంటివన్నీ మనము ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కటాన్ని మనము అన్ని 24 కాంపోనెంట్స్ మనం చేసి చూపించలేం కానీ, సో బేసిక్గా మనం ఎక్కువ ఏది వాడుతుంటాము ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట. సో మీకు కూడా టైం ఉన్నప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేయండి. సపోజ్ ఒక పలానా సెక్షన్ కావాలి, ఆ సెక్షన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఒక సెక్షన్, దాని కింద లైక్ శాలరీ డీటెయిల్స్ చూడండి. సో విల్ వాక్ త్రూ దిస్ థింగ్స్. ఓకేనా. సో రేపటి క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా. సో యాక్షన్ బటన్స్. ఓకేనా, మీరు ఇక్కడ అబ్జర్వ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే, సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఫ్లో కాల్ చేయాలా. ఓకేనా. అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇంకొక ఫ్లో కాల్ అవుతుంది అనమాట, సిమిలర్ టు దట్ వన్. ఓకేనా. సో అంటే ఇవి జస్ట్ ఇంట్రో. ఓకేనా. సో వీ విల్ గో వన్ బై వన్ లేటర్. అంటే 36 చూస్తామని కాదు. సో వీ విల్ సీ ఓన్లీ ద ఇంపార్టెంట్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ తీసుకోవాలి, బర్త్డే డేట్. ఓకేనా. సో కెన్ యాక్చువల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ దట్ వన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి డేట్, దీనికి ఒక లేబుల్ ఇచ్చేసి, ఇక్కడ బేసిక్గా మనం యూజర్ ఇంటర్ఫేస్ లో చూసినప్పుడు ఏమవుతాయంటే, సో ఈ డేట్ టైప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డేట్ పిక్కర్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా. సో అలాగే డేట్ టైం. ఓకేనా. సో డేట్ టైం అంటే డేట్ తో పాటు ఇక్కడ టైమింగ్ వాల్యూ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ డేట్ టైం వాల్యూ టైప్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ డిపెండెంట్ పిక్ లిస్ట్ తెలుసు కదా, లైక్ పేరెంట్ పిక్ లిస్ట్ ఒకటి ఉంటుంది, చైల్డ్ పిక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. పేరెంట్లో ఏం వాల్యూస్ ఉంటాయో చైల్డ్ డిపెండెంట్ పేరెంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చైల్డ్ వాల్యూస్ మారుతుంటాయి అనమాట. అలాగే మనము ఈమెయిల్, కంపెనీ ఈమెయిల్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీ ఈమెయిల్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్ ఈమెయిల్ కావచ్చు. కానీ ఈమెయిల్ ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఈమెయిల్ టైప్ తీసుకోవాలి. అలాగే లుక్అప్, మల్టీ పిక్ లిస్టు, పాస్వర్డ్స్. ఓకేనా. పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ లాంటివి ఏమైనా తీసుకోవాలి. రేడియో బటన్స్, అంటే రేడియో బటన్స్ తెలుసు కదా, లైక్ ఇలాంటి బటన్స్ ఉంటాయి. ఓకేనా. దట్స్ కాల్డ్ రేడియో బటన్. సో మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు బటన్ రేడియో బటన్స్ సెలెక్ట్ చేసుకోమంటుంటారు. ఓకేనా. అలాగే రేడియో బటన్ అక్కడ పిక్ లిస్ట్ తెలుసు కదా, మనము లైక్ ఆపర్చునిటీలో స్టేజ్ నేమ్, అకౌంట్లో రేటింగ్, ఇవన్నీ పిక్ లిస్ట్ టైప్స్. అలాంటి పిక్ లిస్ట్ టైప్ యూజర్ ఇంటర్ఫేస్ ఇవ్వాలంటే పిక్ లిస్ట్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్లైడర్ అంటే లైక్ లెఫ్ట్ నుంచి రైట్, అంటే ఇక్కడ మనం ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే దీన్ని తీసుకొచ్చి ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వినామంటే వాల్యూ పెరుగుకుంటూ పోతుంది. ఓకేనా. సో లైక్ దిస్ ఇస్ కాల్డ్ స్లైడర్ వాల్యూ. ఓకేనా. స్లైడర్. టాగుల్ అంటే ఎస్ఆర్ నో. ఓకేనా. సో లెఫ్ట్ కి యాక్టివ్, ఇన్యాక్టివ్, ఎస్ఆర్ నో, మేల్ ఆర్ ఫీమేల్, అంటే ఎస్ఆర్ నో పర్పస్ కోసం టాగ్లింగ్ వాడతాం. అంటే ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్ లో ఇట్లా వస్తుంది, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా. సో దట్స్ కాల్డ్ స్లైడ్, టాగుల్, స్లైడర్ మనం ఆల్రెడీ చూసాము. ఓకే. సో నెక్స్ట్ విజువల్ పిక్కర్. అంటే మనం ఇక్కడ వీ కెన్ యాక్చువల్లీ పిక్ సర్టన్ వాల్యూస్. ఓకేనా. ఇది ఈ విజువల్ పిక్కర్ నేను ఎక్కువ వాడలేదు, బట్ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లోర్ దిస్ వన్. ఓకే. సో సెక్షన్స్ అంటే పలానా వాల్యూస్ అన్ని ఒక సెక్షన్ క్రియేట్ చేసి మిగతా వాల్యూస్ అన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ సెక్షన్స్ లైక్. ఓకే. సో ఈ సెక్షన్ అంటే ఒక సెక్షన్కి ఒక నేమ్ ఇస్తాము. ఓకేనా. ఆ సెక్షన్ లో మనకి రిలేటెడ్ ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. క్లియర్.
సో అలాగే రేడియో బటన్స్, ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే ఫోన్ టైప్, ఫైల్ అప్లోడ్ అంటే ఫైల్ మనం అప్లోడ్ ఫైల్స్ వస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ ఫైల్స్, సో యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ద ఫైల్ అప్లోడ్, దీని మీద క్లిక్ ఇస్తే ఫైల్ అప్లోడ్ చేసే పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా చాలా మనకి ఇన్పుట్ టైప్స్ అనమాట, ఇవి కాంపోనెంట్ టైప్స్. ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ దిస్ ఇస్ జస్ట్ ప్రివ్యూ అనమాట. ఓకేనా. సో బేసిక్గా ఈ స్క్రీన్ ఫ్లో లో మెయిన్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చేసి డిఫరెంట్ స్క్రీన్ ఇన్పుట్స్. ఓకేనా. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్క్రీన్ టైప్స్, అంటే ఏమేమి స్క్రీన్ టైప్స్ మనము ఎక్కడెక్కడ వాడతాము. ఓకేనా. సో అన్ని చూడంగానే మేజర్ గా కొన్ని చూస్తాం. ఓకేనా. క్లియర్ సోఫార్ ఇది చూస్తారా ఈరోజు, అంటే సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తారా, ఈరోజు డిస్కస్ చేసినవి షెడ్యూల్డ్ పాత్. ఓకేనా. సో షెడ్యూల్ ట్రిగర్ ఫ్లోస్. ఓకేనా. స్క్రీన్ ఫ్లోస్ బేసిక్స్ చూడండి. ఐ విల్ కమ్ అప్ విత్ సర్టన్ యూజ్ కేసెస్. నేను కూడా డిఫరెంట్ యూజ్ కేసెస్ కొన్ని థింక్ చేసి మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మీకు డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ సీ యూ